హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియో మనం మైన్స్ చూసాం కదా, అలాగే అక్కడ డైనింగ్ ప్లేస్ అదంతా చూసాం కదా. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. అలాగే నేను దీని గురించి చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వరకు చూడండి, మధ్యలో అయితే అస్సలు స్కిప్ చేయకండి. మై హంబుల్ రిక్వెస్ట్ అండి. లేదంటే మీరు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మిస్ అవుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు లాస్ట్ వరకు చూడడానికి. ఇకపోతే ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే, ఇక్కడ వాటర్ అంతా ఉన్నాయి కదా. ఈ వాటర్ వచ్చేసి మనకు బావిలో నీళ్ళు అయితే ఎలా ఊరుతూ ఉంటాయి, అలాగా కింద భూమిలో నుంచి ఊరుతాయి. అలాగే వర్షం పడినప్పుడు కూడా మనకు వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ అన్నీ కలిపి చాలా డీప్గా ఉంటుంది. అండ్ వాటర్ ఎప్పుడు ఉంటాయండి ఈ ప్లేస్లో. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇదంతా మైన్సేనండి, చాలా ఉంది. ఇక ముందు ముందు అయితే మీరు అస్సలు స్కిప్ చేయకండి. వెళ్తున్నాము, చాలా హైట్లో ఉంది. ఇక్కడ వెహికల్స్ పోవడానికి లేదు, సో బై వాటర్ వెళ్తున్నాము. 10 to 15 minutesలో టైం పడుతుంది. ఇది లైన్ క్యావెరన్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడంతా వాక్ చేయాలి 1 kilometer. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే ఓల్డ్ మైన్స్ కండి. అది లైన్ క్యావెన్ అని ఉంటుంది అక్కడ. లాస్ట్ టైం చూపించాను కదా, అది కూడా మైన్సే. ఇది వచ్చేసి ఓల్డ్ మైన్స్. ఇది వచ్చి 43,000 సంవత్సరాల కిందటిదండి. చూడండి ఎంత ఉందో. అప్పుడు ఇందాక తీసాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు బైవామకి వెళ్తూ ఉన్నాము. వచ్చేయండి మీరు కూడా, అప్పుడే గజ్ వస్తుంది. రోజు ఇంట్లో కూర్చొని ఇప్పుడైతే మనము కొంచెం దూరం వెళ్ళాలండి. అంటే 1.5-2 kilometers ఉంటుంది. అంటే మనకు ఆ డెస్టినేషన్ తెలియదు కాబట్టి కొంచెం దూరం అనే అనిపిస్తుంది. వచ్చేటప్పుడు అయితే కొంచెం మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఐరన్ చూడండి, ఐరన్ అంటే ఇట్లా ఉంటుంది, ఒరిజినల్ ఐరన్ ఇది. దీనంతా ప్రాసెసింగ్ చేసి మనం కావాల్సిన స్టీల్ కానీ అన్నీ చేసేసుకుంటాం. టూ మచ్ వద్దులే నాన్న, వద్దులే. వచ్చి చూడండి, ఇక్కడ మామూలుగా ఇది ఉంది కదా స్టోన్, ఇది ఐరన్ స్టోన్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పీపుల్ బిలీవ్ చేస్తారనమాట. ఏమనంటే, ఇప్పుడు మనము తిరుపతి అలా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ వచ్చినప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ర్యాక్స్ అలా పెట్టుకుంటుంటాం. ఎందుకంటే హౌసెస్ కట్టుకోవాలి అలా అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ ఆఫ్రికన్ పీపుల్ కూడా నమ్ముతారు. ఇక్కడ మనం ఏదైనా మనసులో అనుకొని ఇక్కడ పెట్టామంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. నేను కూడా పెడుతున్నాను. ఇదైతే ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. అలా రాళ్ళు పెట్టామంటే మనసులో ఏదైనా కోరుకొని అలా పేర్చామంటే జరుగుతుందని వీళ్ళ నమ్మకం. మనం కూడా తిరుమల అలా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, చాలామంది ఇలా రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఉంటారు. ఇక్కడ కూడా నమ్ముతారు ఇలాంటివన్నీ. చాలా చూస్తున్నారు కదా, చుట్టూ ఇదంతా మైన్సేనండి మొత్తం. చాలా హైట్లో ఉంది. Okay. Yeah. This is road is South Africa. Oh, this road is South Africa. Yes. Okay. And then that is Osho. What? Osho. Osho. Kenya border. Oh, Nivenia border. Yes. This is South Africa. This is Nivenia border. Yes. See, look this mountain. See this mountain. ఇప్పుడు చూపిస్తున్నదంతా నివేనియా బార్డర్ అండి, అంటే సౌత్ ఆఫ్రికా బార్డర్. మాకైతే ఇక్కడ జస్ట్ 300 kilometers ఉంటుంది అంతే మాకు. అంటే సౌత్ ఆఫ్రికా అంటే మీకు చెప్పాలంటే జోనస్బర్గ్ ఉంటుంది కదా, అక్కడ ఆ ప్లేస్ అనమాట.
జస్ట్ మాకు అయితే 3 అవర్స్ జర్నీ అంతే మాకు స్వాజిలాండ్ నుంచి. అక్కడ కనిపిస్తున్నాయి కదా హిల్స్, అవన్నీ సౌత్ ఆఫ్రికావే అండి. ఇప్పుడు ఇక్కడికి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మౌంటైన్. చెప్పాను కదా ఇంతకుముందు ఇంగ్వేనియా అంటే క్రొకడైల్ అని. అటు సైడ్ నుంచి చూస్తే మనకి ఆ క్రొకడైల్ షేప్లో కనబడుతుంది. ఇదంతా సౌత్ ఆఫ్రికా అంటే ఇదంతా అంటే జోనస్బర్గ్ ఇంకొక మిల్ స్ప్రిట్ జోనస్బర్గ్ వస్తాయి. జస్ట్ 300 కిలోమీటర్స్ అంటే స్వాజిలాండ్ నుంచి. బార్డర్ అయితే అదే, ఇట్స్ వెరీ నియర్. బార్డర్ అయితే చాలా ఏముండం నాన్న. ఏదో ఫ్లవర్ ఉంది భైరవద్వీపంలో కొండలు వెళ్తాం చూడండి. భైరవద్వీపంలో Is it? What is the flower? ఇక్కడైతే చాలా రకరకాల పూలు ఉన్నాయి చూడండి. ఇది చూస్తున్నారా? ఎవరికైనా తెలుసా ఈ ఫ్లవర్ గురించి? తెలిస్తే నాకు కమెంట్లో రాయండి. అంటే నేను ఎలాగో చెప్తానులేండి. ఇది వచ్చేసి ప్రోటియస్ అండి. ఫ్లవర్ చాలా బాగుంటుంది. మా చైత్ర క్లాస్ గ్రూప్ కూడా ప్రోటియస్సే. మీ ఫ్లవరే అంటుంటే మా చైత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చూసి. అంటే యాక్చువల్గా ఊరికే జస్ట్ మనం ఎప్పుడు అంటే బుక్లో అలా చూస్తూ ఉంటారు కదా, తన క్లాస్ నేమ్ కూడా ప్రోటియానే. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా ఫ్లవర్ చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు పుస్తకాల్లోనే చూసి ఇలా డైరెక్ట్గా చూసామంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూస్తున్నారా మౌంటైన్స్ ఎంత బాగున్నాయో? నిజంగా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీకు చెప్పాను ముందే, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అని. చుట్టూ మౌంటైన్స్, ఇదంతా సౌత్ ఆఫ్రికానే అండి. ఆ హిల్స్ అన్నీ సౌత్ ఆఫ్రికావే. మాకు జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది బార్డర్ అంతే. ఇక జోనస్బర్గ్ అలా వెళ్ళాలంటే మాకు ఒక 3 అవర్స్ అలా పడుతుంది అంతే. చాలా దూరం ఉందండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎప్పుడు ఒక్కసారిగా ఇలా నడిచామంటే నిజంగా చాలా అంటే చాలా కాళ్ళు అయితే చాలా పెయిన్ కూడా అనిపించాయి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఎక్కేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ టైం కూడా వచ్చారు, వాళ్ళ స్కూల్లో పిలుచుకొచ్చారన్నమాట. నేనైతే ఇంకా నడవలేకపోతున్నాను, కానీ తప్పదు, నడవాలి అని నడుస్తున్నాను. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంది, అటు ఇటు. నాకు తెలిసి ఇక్కడ అన్ని ఆయుర్వేదిక్ కూడా దొరికేటట్లున్నాయి. తెలిస్తే ఆయుర్వేదిక్ ఉంటాయి ముందట్లో హైట్లో ఉంది ఇదైతే. ఇప్పుడు ఇవన్నీ ఎక్కాలి. నిజంగా చూస్తుంటేనే అంటే చాలా డేంజర్గా ఉన్నాయండి ఇవి. జస్ట్ చూడండి, చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా స్టెప్స్ లాగా పెట్టారు, మళ్ళీ గ్యాప్ ఉంది. ఇక్కడైతే పర్లేదు, బాగానే ఎక్కేయచ్చు. ఇక ముందు ముందు చూపిస్తాను పదండి మీకు ఎలా ఉంటుందో. ఇక నా వల్ల అయితే కాలేదు, నేను కూర్చున్నాను. ఈరోజు చాలా సన్నీగా కూడా ఉంది. సన్నీగా ఉన్నా కూడా గాలి వస్తుంది బాగా, ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి ఎంత పైకి వచ్చేసామో. నిజంగా స్కైకి చాలా దగ్గరలో ఉన్నట్లుంది, జస్ట్ పట్టుకుంటే అందుతుందేమో అన్నట్లుంది. బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుందండి. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఎక్కలేరు ఇవి, ఎక్కకూడదు కూడా. బ్రీతింగ్ అందదు చాలా వరకు. మనం హెల్తీగా ఉన్న వాళ్ళైతేనే ఇలాంటివన్నీ ట్రెక్కింగ్లన్నీ చేయాలి. ఇందాక చూసాం కదా మనం, నేను అక్కడ మీకు వాటర్ చూపించాను కదా, ఎంత పైకి వచ్చామో చూడండి. ఈ వాటర్ పైనుంచి చూస్తే ఇలా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎంత దూరం ఉందో, అక్కడ నుంచి మనం ఇంత పైకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడండి ఇది వెరీ డేంజరస్ ప్లేసు. చాలా అంటే నిజంగా చాలా భయం కూడా అనిపించింది. పిల్లలైతే చాలా ఈజీగా దిగేస్తున్నారు, ఎక్కేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత వెయిట్ ఉండరు కదా. మనకైతే పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టమే, కానీ చాలా డేంజరస్ ప్లేస్ ఇదైతే. దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
అండ్ ఒక్కొక్క స్టెప్ మాత్రమే వేయగలం ఇక్కడ. చూస్తున్నారు కదా, చూస్తుంటే అసలు చాలా హైట్లో ఉన్నాము. ఏదైనా స్లిప్ అయ్యామంటే అంతే. అందులోనూ మా పిల్లలు వాళ్ళ టాయ్స్ తెచ్చుకున్నారు, అవి ఒక్క బరువు అనమాట మాకు. ఇక మాకు రేంజర్ అయితే వెనకాలే ఉన్నాడు పాపం, తను వచ్చారు మాతో పాటి. చూస్తున్నారు కదండి, ఇదంతా మైనింగే, అంటే మైన్సే అండి. ఐరన్ ఓర్ అంటే ఐరన్ అనమాట. ఈ రెడ్గా కనిపించేదంతా ఐరనే. దీన్నే మనమంతా ప్రాసెసింగ్ చేసి స్టీల్, ఐరన్ అలాంటివన్నీ చేసుకుంటాము. అలాగే ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఇదే లైన్ క్యావెన్, 43 years ఓల్డ్ అనమాట. చాలా చరిత్ర ఉంది. నిజంగా ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడు మనము ఇంకా చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయని అనిపిస్తుంది. ఇదంతా చూస్తున్నారు కదా రెడ్గా, ఇదంతా ఐరనే. ఇదే అండి లైన్, ఓల్డ్ మైన్, లైన్ కార్వింగ్ ఇది. ఇదంతా ఓల్డ్ మైనింగ్, ఇదంతా ఐరనే. చాలా బాగుంది. ఇక్కడ వరకే స్టాప్ ఉంది, లోపల అయితే వెళ్ళడానికి. This is the structure of the oldest mine. Unfortunately, the mouth of the oldest mine, this is the red spectorite, which means they take this spectorite and mix it with an iron fats. And then they put it on and then they mix it with an iron fats, and then they use it for painting. They don't paint anyhow. They paint during the new moon when they are here to the finish. And then these people who used to mine here were nomadic. Were moving from one place to another. As you see, the glittering part of the stone we call the spectorite. And then they take the spectorite and then they wrap their face in order to make themselves beautiful. They also take the red soil and mix it with some herbs for rainmaking in order the animal to come closer. And then when they shoot the animal will simply move, go a long way. The poison is still regulating to the body until it collapses, it dies. And also they take the spectorite and mix it with the mamba poison, and then they put in the arrows. And also when they shoot an animal, will easily die. And then these people, they were nomadic. They move from one place to another. They live on roots and in meat sometimes. Not all time they need meat. They need some roots. They move as a chain to chain. They just move around when they need the material to do something. They just came the oldest mine. They don't use the commercial tools. They simply use some stones to chip the soil in order to get the fine soil, and then they mix it with their hands. Thank you. చూడండి, ఇది చూడండి, ఇది ఎంత అంటే గ్లిటర్. ఇది చూడండి ఎంత. దీన్ని వచ్చేసి మామూలుగా ఇట్లా ఫేస్ కి మేకప్ లాగా యూజ్ చేసుకుంటారంట. అంటే పెయింటింగ్, వాల్ పెయింటింగ్ కూడా యూజ్ చేసుకుంటారంట దీన్ని. ఇంకా చాలా చాలా ఉన్నాయి. యానిమల్స్ కూడా అవి మనకి క్లోజ్ గా రావాలంటే అట్లా వాటికి అంతా యూజ్ చేస్తారు. లోపలికి పోదామా? చూడండి ఎంత గ్లిటర్ ఉంది అసలు. మనము ఫౌండేషన్ అట్లా వేసుకుంటాం కదా, ఫౌండేషన్ లాగా కూడా వేసుకోవచ్చు దీన్ని. We also use the red ochre, this soil, for ritual marriage. And then you simply take the wife for makeup. You put it on a crown and then you smear. Do makeup. చూడండి అసలు మనం ఈ ఫౌండేషన్ వేసుకుంటాం కదా ఫేస్ కి, అట్లా న్యాచురల్ గా ఎట్లుంది చూడండి కలరు. మ్యారేజెస్ కి అలా అంతా యూజ్ చేస్తారంట దీన్ని. చాలా షైనింగ్ ఉంది. విన్నారు కదా ఈ ఐరన్ ఓర్ గురించి. అలాగే దీని యొక్క అంటే ఇక్కడ గ్లిటరీగా ఉంది కదా, ఇందాక నేను అప్లై చేసుకొని చూపించాను. అదైతే దాన్నైతే రెడ్ ఓకర్ అంటారు. అలాగే దీన్నైతే ట్రెడిషనల్గా ఇంతకుముందు
ఫేస్కి మేకప్ లాగా అలా అప్లై చేసుకునే వాళ్ళంట మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు. అలాగే యానిమల్స్ అలా ఉంటాయి కదా, అవి మనకు దగ్గరగా ఉండటానికి అలా వాటర్లో ఏదో మిక్స్ చేసి అండ్ దీన్ని మిక్స్ చేసి వేసేవాళ్ళంట. అవి యానిమల్స్ అలా దగ్గరికి వచ్చేవంట. అలాగే ఏదైనా వేటాడతారు కదా జంతువులలో, అలాంటి వాటికి యారోస్కి అలాగా పాయిజన్ అప్లై చేసి అలాగే అలా వేటాడే వాళ్ళంట యానిమల్స్. ఇక చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇవైతే చెప్పాడు అతను. అలాగే ఈ డెన్ చూసారా, అతనైతే ఎంత ఈజీగా వెళ్ళేసి వచ్చాడో. నేనైతే ఇంతకుముందు బాబు వెళ్తూ ఉంటే ఇరుక్కపోతారేమో అనుకున్నాను, కానీ ఏం లేదు, బాగా వెళ్ళొచ్చు. అలాగే రైట్ సైడ్కి దారి కూడా ఉన్నట్లుంది. మా బాబు చేతిలో చూడండి ఆ డైనోసార్ని అయితే అస్సలు వదలలేదు. ఎక్కడికి వచ్చినా టాయ్స్ అనేవి చేతిలో ఉండాలి. ఇంకా తప్పదండి, వాళ్ళు అల్లరి చేస్తారు, మనము చూస్తూ ఉండాలి. మాస్క్ I use this for makeup. Yeah, this is for we use makeup. See how నేను లోపల పోతా. చాలా వేడింది ఇక్కడ. చిత్ర ఇంకో చాలు. అడే కూర్చో, అడే కూర్చో, అడే కూర్చో. కూర్చో, ఇక్కడ సైడ్ కూర్చో, కింద. చిత్ర లుక్. చిత్ర లుక్ at all the. చాలా చల్లగా ఉంది బాగా. కొద్దిసేపు వేడిగా ఉంది కానీ ఇప్పుడైతే చల్లగా ఉంది బాగా. ఆ లోపలికి నేను అంత ధైర్యం చేయలేను, మళ్ళీ ఎక్కకపోయినా అంటే కష్టం. చూస్తున్నారు కదండి, ఇదంతా ఐరనూర్ అంతా. నిజంగా ఇలాంటి అద్భుతాలన్నీ మనకు ప్రకృతి అందించిన వరమనే అనుకోవాలి. ఎంత న్యాచురల్గా ఏర్పడి ఉంటాయో కదా, అసలు ఎంత షైనీగా ఉన్నాయి చూడండి, చాలా గ్లిటరీగా కూడా ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఈ ఆఫ్రికన్స్ అంటే ఇక్కడి వాళ్ళంతా, నేను ఇక్కడ స్వాజీ పీపుల్స్ గురించి చెప్తున్నాను. పూర్వం అంటే మన వాళ్ళు ట్రెడిషనల్గా అంతా ఇదే యూస్ చేసేవాళ్ళంట, వాళ్ళ మేకప్కు ఏదైనా. అలాగే బుచ్చర్స్ వచ్చేసి పెయింటింగ్ అలా యూస్ చేసేవాళ్ళంట. నిజంగా ఇలాంటివన్నీ అద్భుతాలనే చెప్పాలి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ ఫోటో టైం అన్నమాట. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి, నేచర్ అనేది చాలా గ్రీనరీగా ఉంది. ఆ మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు. నిజంగా నాకైతే వర్ణించడానికి రావట్లేదు, కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మనం డైరెక్ట్గా చూసామంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇదే అండి లయన్ కావెన్, అంతా అయిపోయింది. ఇంకా మీరు చూసారు కదా ఎంత బాగుందో కదా, ఐరన్ అంతంతా షైనీగా అంత గ్లిటరీగా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఇంకా రిటర్న్ బయలుదేరాము. ఇది కూడా ఒక పెద్ద టాస్క్ అనుకోవాలి, చాలా అంటే చాలా డేంజర్ ప్లేస్. చూస్తున్నారు కదా ఎంత స్లోప్గా ఉందో, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మా బాబు అయితే అప్పుడప్పుడు దబదబా అని సౌండ్ చేస్తున్నాడు. కొంచెం డేంజర్ ప్లేస్ అనే అనుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ బ్రీతింగ్ అలా కష్టమైన వాళ్ళైతే అసలు ఈ ప్లేస్కి రాలేరు. నాకే ఒక్కొక్కసారి సఫికేషన్ లాగా అనిపించింది. చూడండి మా స్వాజిలాండ్ అందాలన్నీ ఎలా ఉన్నాయో, నిజంగా ఎంత బాగుందో చూడండి. ఆ మౌంటైన్స్ అంతా, ఆ మౌంటైన్స్ కనిపించేదంతా సౌత్ ఆఫ్రికానే అండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్ టైం కూడా వచ్చారు వీళ్ళు, స్కూల్ క్యాంప్లో వచ్చినారనమాట. వీళ్ళు ఇంత చూడండి, చిన్నపిల్లలు ఎంత ప్లేస్ అయినా కూడా చాలా కేర్ఫుల్గా తీసుకొని వచ్చారు వాళ్ళ టీచర్స్. నాకు అనిపించింది ఇప్పుడు చూసి, అమ్మో ఇక్కడికే పంపించాం పిల్లల్ని మనం లేకుండా అని. ఏం పర్లేదు, టీచర్స్ బాగా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. అప్పుడు ఇంకా చిన్నగా ఉన్నారు, 1 year బ్యాక్ వచ్చారనమాట. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? బాగుంది కదా. నిజంగా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదేనండి ఇంకా ఈ వీడియో. అంటే లాస్ట్ ఒకటి పెట్టాను కదా, వరల్డ్ లార్జెస్ట్ మైన్స్ అని, అది part 1. ఇది వచ్చేసి part 2. ఎవరైనా part 1 చూడకపోతే అది తప్పకుండా చూడండి. నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వీలైతే అస్సలు మిస్ కాకండి. నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా న్యాచురలే, మనమైతే సృష్టించింది ఏది కాదు, అంతా నేచర్ అన్నమాట. మీరైతే తప్పకుండా part 1 చూసి ఈ part 2 చూడండి, చాలా బాగా మీకు అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఒక స్టెప్ ముందుకేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు తప్పకుండా వస్తుంది, మీరు చూసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.